ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే వారమే మొదలు కానుంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్లో జరగనున్నాయి. పాకిస్తాన్లో ఆడేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్ను ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్తో తలపడబోతోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన ఫుల్ జోష్లో దుబాయ్కు బయలుదేరబోతుంది. కానీ ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో మన పేస్ సత్తా ఎంత అనే దానిపై చర్చ మొదలైంది. ఎందుకంటే భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఆసీస్ టూర్ చివర్లో వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా దాని నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మెగా టోర్నీ నుంచి తప్పించుక తప్పలేదు. బుమ్రా లేకపోవడంతో మన పేస్ అటాక్ బలహీనంగా మారిందనే విషయం అంగీకరించాల్సిందే. ఎందుకంటే జట్టులోకి ఏడాదిన్నర తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ షమి, యువ పేసర్లు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ భారాన్ని మోయనున్నారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ భారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం జట్టులో ఉన్న మన పేసర్లలో షమిపై అంచనాలు ఉన్నాయి. 2023 వన్డే ప్రపంచ కప్ లో షమి అద్భుతంగా రాణించాడు. టోర్నమెంట్ లోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. భారత్ ఫైనల్ కు చేరడంలో షమిదే కీ రోల్. అయితే ఆ టోర్నీ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ తర్వాత ఫిట్నెస్ సాధించిన సెలెక్టర్లు వెంటనే జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు. ఫిట్నెస్ విషయంలో సందేహాలు ఉండడమే దీనికి కారణం. ఇటీవలే ఇంగ్లాండ్తో సిరీస్లకు ఎంపిక చేసిన అన్ని మ్యాచ్లలోనూ ఆడలేకపోయాడు. ఆడిన మ్యాచ్లలో ఓ మాదిరి బౌలింగ్తో పర్వాలేదనిపించాడు. దీంతో మెగా టోర్నీలో షమి ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. వన్డే ప్రపంచ కప్ ప్రదర్శనను ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి. షమి తర్వాత మన పేస్ అటాక్ లో హర్షదీప్ సింగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో హర్షదీప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్స్ లో బ్యాటర్లను కట్టడి చేసే సత్తా అతని సొంతం. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ రాణించే హర్షదీప్ ను ఇదే కారణంగా ఎంపిక చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో సిరీస్ లో హర్షదీప్ సింగ్ నిలకడగా రాణించాడు. కొన్ని మ్యాచ్లు ఆడినా తన మీద ఉన్న అంచనాలను అందుకున్నాడు. దీంతో మెగా టోర్నీలో హర్షదీప్ భారత్ కు కీలకం కాబోతున్నాడు. మరోవైపు బుమ్రా స్థానంలో జట్టులోకి ఎంపికైన హర్షిత్ రాణా మెగా టోర్నీలో ఎంత మేర అదరగొడతాడో చూడాలి. టీ20 అరంగేట్రంతో పాటు వన్డే అరంగేట్రంలోనూ సత్తా చాటిన హర్షిత్ రాణా వికెట్లు తీస్తున్నా పరుగులు ఇచ్చేస్తున్నాడు. గంభీర్ సపోర్ట్ తో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన హర్షిత్ రాణా పరుగులు కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం మెగా టోర్నీలో కీ ఫ్యాక్టర్ గా మారడం ఖాయం. కానీ దుబాయ్ పిచ్లపై యువ పేసర్ ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి. ఎందుకంటే దుబాయ్ పిచ్లు స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటాయన్నది తెలిసిందే. కానీ ఆరంభంలో మాత్రం కాస్త ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తాయి. దీనిని హర్షిత్ రాణా సద్వినియోగం చేసుకుంటే మాత్రం భారత్ కు అడ్వాంటేజ్ గా మారుతుంది. మొత్తం మీద బుమ్రా లేని లోటు ఖచ్చితంగా భారత్ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్నది అంగీకరించాల్సిందే.